రాజ్ యామిని వాళ్ళకి చెప్పేసి నాకు బయట కొంచెం పని ఉంది వెళ్ళొస్తానని చెప్పి అంటాడు. దాంతో యామిని అయితే సరే అంటుంది. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఏంటమ్మా ఇంత ఇంత ఈజీగా తనని వదిలేసావు, తను ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న యామిని అయితే ఏం కంగారు పడకండి మమ్మీ, రాజు ఎక్కడికి వెళ్ళా నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఆ మొబైల్లో ఒక ఆప్షన్ పెట్టాను, ఇదిగో నా మొబైల్లో నేను లొకేషన్ ద్వారా చూసేస్తాను, అతను ఎక్కడికి వెళ్ళా నాకు తెలిసిపోతుంది అని చెప్పి అంటుంది. అలా తనైతే కూల్గా కాఫీ తాగుతూ ఆ లొకేషన్ని చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే అక్కడ తన ఆఫీస్కి వెళ్తాడు. ఇక రాజు ఆఫీస్కి వెళ్ళగానే అది చూసి అక్కడ ఉన్న యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆఫీస్కి వెళ్ళాడా, అమ్మో ఇప్పుడు కానీ స్టాఫ్ ఎవరైనా సరే అక్కడ రాజుని చూసారంటే అందరూ గుర్తుపెట్టేస్తారే, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి యామిని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే బొకే తీసుకొని కళావతి కోసం ఆఫీస్కి వెళ్తాడు. ఇక ఆఫీస్ బయట నిలబడి కళావతిని ఎలా పిలవాలి అని చెప్పి అక్కడే అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో లోపల కావ్య వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక చేసుకుంటూ ఉండగా ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తుంది. చెక్ చేసేసరికి బయట వాచ్మెన్ దగ్గర అయితే రాజు ఉండేసరికి అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రాజు అయితే లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో లోపల ఉన్న స్టాఫ్ శృతి వీళ్ళందరితో కలిసి వాళ్ళైతే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక రాజు అయితే బొకే పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు. అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రాజుని ఎలాగైనా ఆపాలని చెప్పి కావ్య ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది. ఇక రాజు అయితే బొకే పట్టుకొని లోపలికి వస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.